గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది. అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతు లేకుండేది. ప్రతిపక్షాలకు సైతం కేసీఆర్ చుక్కలు చూపించారు. ధర్నా చేయాలన్నా, సభ పెట్టాలన్నా కేసీఆర్ అడ్డుపుల్ల వేసేవారు. ఇలా తెలంగాణలో చప్పగా ఉన్న రాజకీయాన్ని రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మార్చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ ను ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు. రేవంత్ దూకుడు చూసి నాటి అధికార తెరాస పార్టీ నేతల్లో ముచ్చెమటలు పట్టాయి. ఇదే క్రమంలో పీసీసీగా రేవంత్ కష్టానికి ప్రతిఫలంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ బలోపేతంపై ముఖ్యంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే గతంలో పార్టీని విడిచి వెళ్లిపోయిన నేతలను కలుస్తూ వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత లేని నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త నూతన ఉత్తేజం వచ్చిందన్నది వాస్తవం. ఈ క్రమంలోనే రేవంత్ ఓ మెట్టు తగ్గి కాంగ్రెస్ ను వీడి బయటకు వెళ్లిన నేతలను కలుస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేకుండా ఉండి తనతో పరిచయం ఉన్న వారిని కూడా కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, దానం నాగేందర్, పట్నం సునీత ఇలా చాలా మంది సీనియర్స్ సిట్టింగ్ హస్తంగూటికి చేరిపోయారు. చేవేలలో అయితే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సబితా ఇంద్రారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో భారీ దెబ్బ పడినట్లేనని అంటున్నారు విశ్లేషకులు. వీరందరినీ కాంగ్రెస్ లోకి చేర్చడంలో సబితా ఇంద్రారెడ్డి అడ్డాలో సీఎం రేవంత్ కథలో మరో విజయం పడ్డట్లేనని అభిప్రాయపడుతున్నారు. మరి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సబితా కూడా కేసీఆర్ తో నడుస్తారా, కారు దిగి కాంగ్రెస్ చెంతకు చేరతారా అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.